హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఎగ్ రైస్ని మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కానీ లేదా వంట చేసే టైం లేనప్పుడు కానీ సింపుల్గా 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 3 పగలగొట్టిన గుడ్లను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక మీడియం సైజులో ఉన్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేశాక ఒక ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని అలాగే 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ ప్లేస్లో మనం నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రైని కూడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని మరొక నిమిషం పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసాక గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, మనకు చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా సరే సింపుల్గా 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో రైస్ మిగిలినప్పుడు వంట చేసే టైం లేనప్పుడు సింపుల్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.